బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ జలాల్లో హైటెన్షన్ నెలకొంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటలోనే ఇరాన్ సేనలు తెగబడ్డాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దాడికి గురైన రెండు నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. భారత నౌకలపై జరిగిన ఈ దాడులను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ భారత్లోని ఇరాన్ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అమెరికా దిగ్బంధానికి నిరసనగా ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయ జలాలు హైటెన్షన్ నెలకొంది. హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ సేనలు తెగబడ్డాయి. ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దాడికి గురైన రెండు నౌకలు భారతీయ జెండాలతో ప్రయాణిస్తుండడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది. భారత నౌకలపై జరిగిన ఈ దాడులను కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ భారత్లోని ఇరాన్ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అమెరికా దిగ్బంధనానికి నిరసనగా ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.